ఆయన సమాధానం చెప్పలేదు, నిజంగా చెప్తున్నాను. ఆ స్టేజ్ల మీద ఆయన ఇంటర్వ్యూల మీద ఆయన ఇచ్చిన హైప్ ఏంటి, సినిమా ఏంటన్నది నాకు అనిపించింది. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ప్రభాస్ గారి లుక్స్ కోసం, ఆయన యాక్టింగ్ కోసం, ఆయన సరదా కామెడీ టైమింగ్ కోసం హ్యాపీగా ఒకసారి చూడొచ్చు అన్న. ఫస్ట్ హాఫ్ మనకు బోర్ కొట్టదన్న, కామెడీ టైమింగ్ ఉంటుంది, అంటే సహనా సాంగ్ ఉంటుంది, సాంగ్స్ బాగా అనిపించింది. నచ్చే సాంగ్ ఎంత ఊపించింది అన్న, బయట ఎంత ఊపించింది, సూపర్ అన్న ప్రభాస్ గారు దానికి డ్యాన్స్. కానీ సినిమాలో అప్పటికే ఆ సాంగ్ వచ్చేప్పటికే అందరూ ఇలా చూస్తారు. అంటే చెప్తున్నా ఆ ఎడ్యుకేషన్ అలా ఉంది సెకండ్ టాప్లో. సో నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అన్న. కలెక్షన్లు అంటారా, ప్రభాస్ మార్కెట్ ఎలాగానే ఉంది. ప్రభాస్ గారిని చూసి ఎలాగో 300 కోటి 400 కోటి ఎలాగో వచ్చేస్తాయి. ఆడ అదే ప్లాన్ చేసుకున్నాడు. ఆయన వింటేజ్ లుక్ని తెస్తే సినిమా ఆడేస్తుంది, కలెక్షన్లు వచ్చేస్తాయి అనుకున్నాడు. కానీ మారుతిది ఏమీ లేదు సినిమాలో. ఆయన రాసుకున్న స్టోరీ బాగాలేదు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేదు, మమ్మల్ని ఏదైతే చెప్పాడో అది సినిమాలో లేదు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒకసారి ఇలా హ్యాపీగా చూడొచ్చు. ఓల్డ్ గెటప్ ఓకే, అది ట్రైలర్లో మనకి 2-3 షార్ట్స్ ఉన్నాయి కదా, అవి సినిమాలో లేవు. అవి మళ్ళీ 15వ తారీఖున యాడ్ చేస్తారంట. నిజంగా చెప్తున్నా, ఒకసారి చూసినాడు ఇంకోసారి చూడలేడు సినిమా. అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక రివ్యూర్గా జెన్యున్గా చెప్తున్నా, ఒకసారి చూసినాడు ఇంకో 2సారి చూడలేడు సినిమా. యాడ్ చేయడం అనేది కేవలం మార్కెట్ అదే ఏంటంటారు స్ట్రాటజీ, కానీ ఏ విధమైన స్ట్రాటజీలు అది తర్వాత పెట్టి ఎడిటింగ్ ఏదో చెప్తారు కదా. నా వరకు చూసుకుంటే సినిమా ఎలా ఉందో వాళ్ళకి ముందు ఒక అంచనా వచ్చి ఉంటుంది. ఒకవేళ టాక్ అటు అయితే మళ్ళీ సీన్స్ యాడ్ చేద్దామని చెప్పి మళ్ళీ యాడ్ చేద్దాం. ఇప్పటికే 3 గంటల 10 నిమిషాలు ఉంది, నువ్వు మళ్ళీ యాడ్ చేసి ఇంకా దైత్యం చేయగలరు నాన్న, సీన్స్ గట్రా ఏమి యాడ్ చేయదు. ఆ పార్ట్ మాత్రం తీయకుండా ఉంటే చాలు. మేము కోరుకుంటుంది ఒక ప్రభాస్ అభిమానిగా గట్టిగా చెప్తున్నా, ఒక ప్రభాస్ అభిమానిగా పార్ట్ నువ్వు తీయకుండా ఉంటే అదే మాకు 1000 కోట్లు. థ్యాంక్ యూ. చాలా లేదు, రాక్షసుడు సీన్స్ అవన్నీ కట్ చేశారు కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా అసలు మ్యాడ్ అయిపోయా నేనైతే. లాస్ట్లో అయితే అసలు గాడ్ లానే కనిపించాడు. చాలా బాగుంది సినిమా అయితే. అసలు నేను ప్రభాస్ పెద్ద ఫ్యాన్, అసలుకి చాలా బాగుంది సినిమా అయితే. థ్యాంక్ యూ. రోజు ఎంగేజ్ చేశారు చాలామంది ఫ్యాన్స్. ఇది రాజాసాబ్ కాకుండా రెబల్ సాబ్ అని పెట్టుంటే ఇంకా సూపర్ ఫీల్. ఆ థ్రిల్స్ మాత్రం అమేజింగ్ ఉన్నాయి. మారుతి అంటే ఎంతసేపు నార్మల్ హారర్ కామెడీ అనుకున్నాం, ఇది వేరే లెవెల్ తీస్తారు, మల్టీవర్స్ లాగా. మా రెబలోడ్ అయితే లాస్ట్కి డాక్టర్ స్ట్రేంజ్ లాగా మంచి యాక్షన్ సీన్లు కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, మావాడి బాడీ లాంగ్వేజ్ అయితే సూపర్ ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ సినిమా డైలాగులు అన్నీ ఇప్పుడు తీసుకొచ్చి మేము అందరికీ చెప్పేసుకోవచ్చు. మావాడు నిజంగా పాన్ ఇండియా కాదండి, పాన్ వరల్డ్, పాన్ యూనివర్స్, ఇంకేదన్నా అనుకోవచ్చు. మావాడికి ఏం తక్కువ కాదు. కొంచెం టైం కావాలా, టెక్నీషియన్స్ కావాలా. ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. డైరెక్టర్ అనేటోడు ఒక విజన్తోనే మూవీ తీస్తాడు. సౌండ్ మిక్సింగ్, మిగతా టెక్నీషియన్స్ అందరినీ కలిపి కూర్చోబెట్టి సినిమా చూపిస్తే ఏ సినిమా హిట్ అవుతుంది, ఒక ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. ప్రొడ్యూసర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, అందరూ మన వాళ్ళే అనుకున్నప్పుడు అందరికీ హెల్ప్ చేయొచ్చు కదా. అర్ధరాత్రి 12 గంటలకు ఎవడన్నా టికెట్లు ఓపెన్ చేస్తాడా? ఒక హాఫ్ డే ముందు చేసినా కూడా ఎంతమంది ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. ఫ్యాన్స్ అని ఎవరండి ఫ్యాన్స్? అసలు నాకు అర్థం కాదు. మేము లేకపోతే వీళ్ళు లేరు, బట్ స్టిల్ మేము వాళ్ళని ఎక్కడ పెట్టుకొని చూస్తాం. మాకున్న ఫీలింగ్స్కి, మాకున్న ఎమోషన్స్కి ఎందుకు వీళ్ళు ఎన్కాష్ చేసుకోవాలా? ప్రక్కటి డబ్బులు ఆశపడొద్దు అని అంటాడు మా డార్లింగ్ సినిమాలో. మరి మా ప్రొడ్యూసర్స్ ఎందుకు మరి మా డబ్బుల మీద అంత ఆశ పెట్టుకుంటారు? మేము డబ్బులు ఇవ్వకపోతే సినిమా హిట్ అవుద్దా? అవ్వదు. నువ్వు 150 పెట్టు, 1000 రూపాయలు పెట్టు, చూడ్డానికి వస్తాం. మరి అట్లాంటప్పుడు ముందే ప్లానింగ్ చేసుకోవడానికి ఏం మాయరోగం మీకు? ఓకే, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు మీ జియోని, మీరు పెట్టుకున్న పర్సనల్ రిక్వెస్ట్ లేవున్నా కూడా ఆల్రెడీ ఇయ్యనంటే అడుక్కు తినడానికి ఏం మాయరోగం వచ్చింది మీకు? ఎందుకు అడుక్కుంటున్నారు అసలు? ఎలాగో మనోడికి బాగానే ఉంది కదా బ్యాక్గ్రౌండ్. మీరు ముందే ప్లానింగ్ చేసుకుని ఉంటే ఇష్యూస్ ఉండకపోయాగా. ప్రీమియర్స్ చేసే అలవాటు చూపించిందే మీరు. మాకు చూపండి, మేము చెప్తాం సినిమా ఎలా ఉందో. మీడియా మొత్తానికి ప్రీమియర్లు వేసుకుంటే మాత్రం మీరు సినిమా ముందుకు పోదనుకొని మీరు ఒక ఆబ్లిగేషన్ పెట్టుకొని ఒక మైండ్ సెట్తో బతికారు కదా. ఇది తప్పండి, మానేసుకోండి. ప్రొడ్యూసర్స్ అంతా ఫ్యాన్స్ ఉంటేనే సినిమా నడుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టరు ఒక్కొక్క యాంగిల్లో చూసినట్టు ఒక్కొక్క టీవీ ఛానల్ ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకుంటుంది. ఫ్యాన్ ఫీలింగ్ అంటే మీకేంటో తెలిసినప్పుడు ఫ్యాన్స్ని పక్కకు పెట్టి వేరే వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకుంటే గవర్నమెంట్ ఇలానే వెనక్కి తిరిగిదంతది. కాబట్టి నాకు ఒక రిక్వెస్ట్, నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నా అది ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా కూడా అందరూ కలిసి కట్టుగా ఏకదాటిగా ఒక్కటే దగ్గర నించొని ఇండస్ట్రీని ముందు తీసుకుపోండి. మా ఫ్యాన్స్ గోల కూడా మీరు అర్థం చేసుకోండి. అసలీ ఎంటర్టైన్మెంట్ ఈరోజు నేను ఫీల్ అయ్యాను. ఆఫ్టర్ లాంగ్ టైం డార్లింగ్ మా రెబలోడు కుమ్మిపాడు దొబ్బాడు, ఇచ్చి పడేశాడు. మావాడు ఒక స్టెప్ వేసాడండి, కలెక్షన్లు తీసుకోండి అని. అది హైలైట్ మూమెంట్ ఆఫ్ ది మూవీ. సూపర్ ఉంది.
అస్సలైన సీన్ ఒకటి మిస్ చేశారు. ఏం మాయరం వచ్చిందో తెలియదు కానీ ఎందుకు కట్ చేశారు. మేబీ నెక్స్ట్ పార్ట్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సూపర్ డూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్. ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎక్స్ట్రా వ్యాగంట్ ఉంది మూవీ మాత్రం. ఐ లవ్ డార్లింగ్ ప్రభాస్. నా డార్లింగ్ని చూడడానికి నా డార్లింగ్తో వచ్చాను. నా డార్లింగ్ అక్కడ ఉంది, ఇద్దరం సేమ్ ఒకే షర్ట్ వేసుకొని ఫ్యాన్ మూమెంట్ చూపించుకోవడానికి ఈరోజు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఓకేనా? సో అన్న ముసలి వాటికి వచ్చారు ఏంటన్నా? సినిమా ప్రిపేర్ అయ్యొచ్చాం, లాస్ట్కి మిగితే మిగిలింది. సో మూవీ విషయానికి వస్తే కొంచెం బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం కంప్లీట్గా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఒక వింటేజ్ ప్రభాస్ని చూద్దామని వచ్చాం. అట్లీస్ట్ అక్కడక్కడ కొంచెం కామెడీ టైమింగ్ ఉన్నా సరే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అండ్ మెయిన్ నెగిటివ్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఆ స్క్రీన్ ప్లే ఒకటి చాలా డిసప్పాయింట్ అయ్యాం. దాని వరకు జనాలు చాలామందికి అర్థం కాదు. అండ్ అది కాకుండా అన్ని ఈవెంట్స్లో అన్ని ప్రమోషన్ దాంట్లో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది. అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. లేదంటే థియేటర్లో సవాల్ వేస్తాను లెవెల్లో లేపారు. లాస్ట్కి థియేటర్లో సీన్స్ లేపేశారు. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. సినిమాలు లేదు, అదే చెప్తున్నా. సో దాని వరకు అది కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అవుతాం. అది కాకుండా బోనస్గా జోకర్ గెటప్ ఏదో ట్రై చేశారు. అది చాలా చెత్తగా వచ్చింది. రేపు పొద్దున ఓటీటీకి వచ్చి మాత్రం ట్రోల్ మెటీరియల్ అయితే దాని వరకు. అండ్ ఇంకేదైనా నెగిటివ్ ఉందంటే హీరోయిన్స్ అసలు సినిమాకి సంబంధం లేకుండా వాళ్ళని ఇరికించినట్టు పెట్టారు. ఒక కమర్షియల్గా వాడుకుందని పెట్టారు తప్ప ఎక్కడ వాళ్ళకి ఒక స్కోప్ లేదు, ఒక మంచి క్యారెక్టర్ లేదు. ఈవెన్ హీరో గారికి కూడా ఒక మంచి క్యారెక్టరేషన్ పడలేదు. ఈవెన్ ఇంట్రడక్షన్ అయినా సరే, లేదంటే ఫస్ట్ ఆఫ్ వచ్చే ఎలివేషన్స్ అయినా సరే ఒక మంచి ప్రాపర్గా అయితే లేదు. కంప్లీట్గా ఇది రైటింగ్ ఫాల్ట్, ఆయన డైరెక్టర్ ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ పార్ట్ అవసరం అంటారా? ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వదు, సెకండ్ పార్ట్ ఇంకా చేస్తారు. హిట్ అయిన సినిమాలకి దిక్కు లేదు సెకండ్ పార్ట్. సో అంటే ప్రభాస్ గారి సైడ్ ఫాల్ట్ ఉందంటారా? మారుతి గారే ప్రభాస్ గారు 100% న్యాయం చేశారు. 100% న్యాయం చేశారు. ఆయనకి బాహుబలిలో కూడా పడని ఒక ఎమోషన్ సీన్స్ కొంచెం పడ్డాయి. అందులో రీసెంట్గా ఏ మూవీలో మీరు అబ్జర్వ్ చేసుకున్నా సరే అంత మంచి ఎమోషన్స్ అయితే పడలేదు. కల్కిలో అయినా లేదంటే సలార్లో అయినా సరే ఎక్కడ అంత మంచి ఎమోషన్స్ అయితే పడలేదు. అలాంటి సీన్ పడింది. దాని వరకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చేమో. కానీ మనకి సలారు కల్కి వాటిలో బయటకు వచ్చేటప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్తో బయటకు వస్తాం. అలాంటి వావ్ ఫ్యాక్టర్ అయితే మిస్ అయింది. మిస్ అవ్వడమే కాకుండా ఉన్న వావ్ ఫ్యాక్టర్ని కూడా మిస్ చేస్తారు సినిమాలో. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. సో అదైతే కంప్లీట్గా అక్కడక్కడ కనిపించాడు. ఎందుకంటే ఒక బుజ్జిగాడు, ఒక ఏక నిరంజన్లు ఎలా అయితే ఆయన స్లాంగ్, ఆయన డైలాగ్స్ ఉంటాయో దాని వరకు కొంచెం అక్కడక్కడ కనిపించినా సరే, బట్ అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే ఉండిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం ఏదైనా ఆయన పెట్టి ఒక హర్రర్ కామెడీ లాగా ఏదైనా ట్రై చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు ట్రై చేసి స్టార్ట్ చేసేటప్పుడు హర్రర్ కామెడీ అన్నారు, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. ఫైనల్గా వచ్చేసరికి పెద్ద హర్రర్ లేదు, పెద్ద కామెడీ లేదు, పెద్ద ఫ్యాంటసీ కూడా లేదు. దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్. ఎందుకు అది అక్కడ ఉంది డైనోసార్, క్రొకడైల్ పెద్ద చిన్నదే, పెద్ద ఏముండదు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. లెంత్ ఉన్నా కూడా మీకు అది సైంటిఫిక్గా ఫ్యాంటసికల్గా ఉంటుంది. సో వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సంక్రాంతి చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అవును, అన్నీ బాగుంటాయి. ఇది బాగుంది, వచ్చేవి కూడా బాగుంటాయి. అన్నీ సమానమే, అన్నీ చూడవచ్చు. కానీ బ్యాడ్ రివ్యూస్ చెప్పేవాళ్ళు ఫస్ట్ గంట చూసి చెప్పుంటారు. ఆ తర్వాత నుంచి సినిమా కరెక్ట్గా స్టార్ట్ అవుద్ది. సో అక్కడి నుంచి మంచిగా వెళ్తుంది. ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ బ్రో. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అస్లీ ఫ్యాన్. ఇప్పుడే రాజా సాబ్ సినిమా ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. ఈ సినిమాలో క్రొక్కోడైల్ అన్న ప్రభాస్ అన్న పట్టుకొని తోక పట్టుకొని గిర్ర 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 తిప్పేసి నేలకి కొట్టేసాడు అంతే. కానీ ఇది దీనిలాగా అది లేదు, అక్కడ పెద్దది. అది ముసలు చూస్తుంటే ఊర ఆయన 10 మంది అమ్మాయిలు వచ్చి థియేటర్లు నన్ను పట్టేసుకోరా బయటపోతున్నారు జనం. పైగా దెయ్యాలు సినిమా పీడితో సినిమా మొత్తం రాజా సాబ్ అంతా దెయ్యాలి. అర్రర్ సినిమా, దెయ్యాలి సినిమా కావాల్సిన వాళ్ళందరికీ, ఇంకా అమ్మాయిలకైతే ముఖ్యంగా ఈ సినిమా ఎక్కేస్తుంది అంతే, ఎక్కడికో పోద్ది అంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూడాలి. ఈ సినిమాని మొత్తంలో ఈ ముసలి తప్ప ఇంకేం మిగలలేదు అంటున్నారు. లేదు లేదు, అన్ని అబద్ధాలు. తప్పు మాట్లాడతాం. తప్పు సినిమా చూస్తున్నాను సేపు. ప్రభాస్ అన్న యాక్టింగ్, డైలాగులు, కామెడీ, రొమాన్స్ ఉందరా నాయన. ముగ్గురు హీరోయిన్లు, అబ్బా ముగ్గురు హీరోయిన్లతో అన్న చేసే రొమాన్స్ ఉంది, వేరే లెవెల్ అంతే. ఇంకా ప్రభాస్ అన్న నువ్వు చూడ సరిగ్గా, నీకు కళ్ళు దొబ్బే నీకు. కాబట్టి సినిమా మాత్రం వేరే లెవెలేను. ఇంకోటి పార్ట్ 2 కూడా ఉందంట మాకు పండగ. ఇంకా పార్ట్ 2లో మాకు 10 మంది కావాలా హీరోయిన్లు. 10 మంది హీరోయిన్లతో అన్న ఒక్కడే రొమాన్స్ చేయాలి, డ్యాన్స్ చేయాలి. అది మీకు వద్దు, మాకు కావాలండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాకు కావాలా, మాకు కావాలి. తప్పు అదే, ముసలోడు అవుతాడు, మళ్ళీ యంగ్ మ్యాన్ అవుతాడు. అది యాక్టింగ్, అదంతా యాక్టింగ్. అది కష్టం కదా ముగ్గురే అంటే. సినిమా యాక్టర్స్ అంటే అంతే. సినిమా యాక్టర్స్ అంటే ఏంది మనకు సరుకు లాగా. కాబట్టి సినిమా యాక్టర్స్ అంటే అది వాళ్ళ పని, అది వాళ్ళ సామాన్లు. ఎవరు ఏం సామాన్లు. అప్పుడు సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా జై ప్రభాస్ అన్న. ఖచ్చితంగా బాహుబలి సినిమా రికార్డ్ బ్రేక్ అవుతుంది. 5,000 కోట్లన్నా పక్కా వస్తాయి. ఈ సినిమా ఎక్కడెక్కడ ఆడుతుందో అన్ని దగ్గర బాగా